ఇప్పుడే ఒక వీడియో చూసినా ఖచ్చితంగా స్పందించాలనే వచ్చిన. అసలు ఈ వీడియో చూడండి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది బెటాలియన్ ఉన్నారు, ఇందులో ఎస్ఐలు పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి ఇంతమందిని ముసుకేసి మరీ తీసుకోపోతారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టా? 200 మందిని 300 మంది ఉగ్రదాడిలో చంపినోడా? 1000 కోట్ల స్కామ్ చేసిండా, లేకపోతే మైనర్ అమ్మాయిని రేప్ చేసి చంపిండా? వాళ్ళు బానే ఉన్నారు. 1000 కోట్ల స్కామ్ చేసినోడు బానే ఉన్నాడు, మైనర్ అమ్మాయిని రేప్ చేసి చంపినోడు బానే ఉన్నాడు, బెయిల్ మీద తిరుగుతాడు. సాధారణ యూట్యూబర్, 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక సాధారణ యూట్యూబరు జస్ట్ ఏం చేసిండు తప్పు అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించిండు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని అమ్మని తిట్టిండా, నాన్నని తిట్టిండా, వాళ్ళ ఫ్యామిలీని పచ్చిబుద్ధులు తిట్టిండా? రీసెంట్గా జరిగిన వీడియో మొత్తం చూసినా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సంబోధించిండు. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇంత గౌరవం సంబోధించిన వాళ్ళని ప్రశ్నిస్తే తప్ప అసలు ఏదో టెర్రరిస్ట్ నక్సలైట్లను తీసుకుపోతుర్రు. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ అమ్మ నా బూతులు తిట్టిండు, పచ్చి బూతులు తిట్టిండు, చెప్పు తీసుకొని కొడతాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ తీసుకుపోయి ఎప్పుడో సెంట్రల్ జైల్లో వేయాలి. మరి అట్లా అంటే అరే ఊరుకుంటే ఏంది? ఇంత ఘోరమా? ఇంత దిగజారడమా? ఒకసారి వీడియో చూడండి. అసలు ఇంత ఘోరంగా ఏదో టెర్రరిస్ట్ తీసుకోపోయినాడు ఒక సాధారణ యూట్యూబరు. నిజంగా వాడు అమ్మనా బూతులు తిడితే ఫస్ట్ వాడిని రిపోర్ట్లు కొట్టి ఎవరు ప్రజలే వాడిని దూరం చేస్తారు. వాడిని సబ్స్క్రైబ్ ఎందుకు కొడతారు? ఆయన్ని ప్రజలు మన్నంతా పొందింది కదా, ప్రజలు రెస్పెక్ట్ చేశారు కదా, కామెంట్లలో కొట్టారు కదా, అంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేశారు. లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇంత ఘోరమా? ఎవడైనా మాట్లాడితే ఎదురిస్తే శిక్షలు పెట్టడం, ఇట్లా జైల్లోకి తరలించడం. రాధా మనోహర్ దాసు అమ్మ నా బుద్ధులు తిట్టిండు. రాధా మనోహర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ చూడండి. యేసుక్రీస్తుని అల్లాని పచ్చిగా తిట్టిండు. మరి అప్పుడు ఏం పీకిండు పవన్ కళ్యాణ్? ఏం పీకిండు అప్పుడు? ఒక వీడియో పవన్ కళ్యాణ్ పెట్టండి, చూసి మరి అరెస్ట్ చేస్తాడా? అమ్మ ఏందే ఇంత ఘోరమ్మా, ఇంత అన్యాయమా? లేదు 100% ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు, 1% కూడా తప్పు లేదే బాబు. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం